ఇజ్రాయెల్ అటాక్స్ కి ధీటుగా బదులిస్తోంది ఇరాన్. ఇజ్రాయెల్ గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ టార్గెట్ చేస్తోంది. హైఫా నగరం లక్ష్యంగా ఈ దాడులు మొదలుపెట్టింది ఇరాన్ దళాలు. హైఫాలోని దాదాపుగా 30% ఇజ్రాయెల్ గ్యాస్ నిల్వల్ని పూర్తిగా కూడా కుప్పకూల్చేసింది ఇరాన్. సుమారుగా ఇజ్రాయెల్ పైకి దాదాపుగా 200 డ్రోన్లు మిసైల్ని ప్రయోగించింది. 200 డ్రోన్లని మరియు మిసైల్ని ప్రయోగించింది. అయితే ఇరాన్ దాడులని అటు ఐరన్ డోమ్ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. ఈ దాడిలో సుమారుగా 3 మరణించారు, 100 మందికి పైగా గాయాలనేది తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ఒకసారిగా బెంబేలెత్తిపోయింది. అసలు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో నిలిచిపోయిందని చెప్పాలి. 200 డ్రోన్లు ప్రయోగించాయి. హైఫా రీజియన్ టార్గెట్గా ఈ దాడులు కొనసాగించింది. సుమారుగా 200 డ్రోన్లు, 6 బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది. సో ఈ నేపథ్యంలో హైఫా ఆయిల్ రిఫైనరీ పూర్తిగా కూడా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఈ మిసైల్ స్ట్రైక్ ద్వారా పూర్తిగా కూడా నేల కురిపించేశాయి. ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించిన అధికారి డేవిడ్ ఆర్డోమ్ హ్యాస్ బీన్ నాట్ రిపోర్టెడ్ ఎనీ ఇంజురీస్ అట్ దిస్ టైమ్ బట్ ఈజ్ en route to inspect 2 suspected impact sites. సో ప్రస్తుతానికైనా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, కానీ కొంత అక్కడ నష్టం వాటిల్లింది, నష్టాన్ని పరిశీలించడానికి వెళ్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. సో హైఫా ఆయిల్ రీజన్ అనేది సుమారుగా 39 నుంచి 41 రిఫైనరీ వర్కర్స్ కూడా అందులో తెలుస్తోంది. ఆ సమయంలో దాంట్లో ఒక అరబ్ కోవర్కర్ మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడికి సంబంధించి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్లో చూస్తుండండి. అక్కడ ఎటువంటి దాడులు కొనసాగుతున్నాయో మనకు అర్థమవుతోంది. సో ప్రజెంట్ అయితే ఏఎఫ్పి సెవరల్ బ్యాలిస్ట్ హియర్డ్ ఇన్ ఇరాన్స్ క్యాపిటల్. సో అటువైపుగా ఇరాన్ క్యాపిటల్లో కూడా తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాల సమయానికి దాడులు కొనసాగాయి. సో ప్రజెంట్ ఇంకా ఇజ్రాయెల్ కూడా ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. తమ డ్రోన్లని, క్షిపణులని ఇరాన్ వైపుగా తరలిస్తోంది. ఇరాన్ కూడా అదే రకంగా దాడి చేస్తోంది. ద సిచ్యువేషన్ ఇన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ హ్యాస్ deteriorated drastically. I renew my appeal to responsibility and reason. The commitment to build a safer world free from nuclear threats must be pursued through mutual respect and sincere dialogue. ఈ ట్వీట్ని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రజెంట్ ఒక అధికారి పాపీ లియో X14 కాల్స్ ఫర్ సేఫర్ వరల్డ్. సో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ పైన పాపీ లియో ఈ ట్వీట్ చేశారు. సో ఇరు దేశాలు కూడా కొంత డీఎస్కలేట్ చేయాలి, శాంతిని పాటించాలి. చాలా భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఒక ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పేటువంటి పనిలో అందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలంటున్నారు. ఇక ఇజ్రాయెల్ చేసిన దాడిలో టెహరాన్ కూడా పూర్తిగా అగ్నికాహుతైపోయింది. ఇజ్రాయెల్ స్ట్రైక్స్ హిట్ ఆయిల్ డిపాజిట్స్ ఇన్ ఇరాన్. సో ఇరాన్ కూడా అటువైపుగా ఆయిల్ డిపాజిట్స్ని టార్గెట్ చేసింది. ఇక్కడ ప్రధానంగా ఆయిల్ డిపాజిట్స్ పైన ఎందుకు దాడులు కొనసాగుతున్నాయంటే యుద్ధం నేపథ్యంలో ఇవి చాలా కీలకం. ఎటువంటి మిసైల్ని ప్రయోగించాలన్నా, ఎయిర్ క్రాఫ్ట్ని వినియోగించాలని ఇవి చాలా కీలకంగా ఉంటూ ఉంటాయి. ఆయిల్ అనేది తప్పనిసరిగా ఆ మెషిన్ ఎక్విప్మెంట్స్లో వాడాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ వాటిని టార్గెట్ చేయడం వల్ల కొంత తీరని నష్టాన్ని ఆ దేశానికి కలిగించవచ్చు అనే ఒక ఆలోచనతో బహుశా అటు ఇరాన్ ఇజ్రాయెల్ పైన ఉండొచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఉండొచ్చు. అందుకే ప్రధానంగా టెహరాన్ ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ పైన ఇటు పెద్ద ఎత్తున ఇరాన్ దాడి చేస్తుంటే ఇరాన్ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఉన్నటువంటి హైఫా రీజియన్ పైన అటు ఇరాన్ టార్గెట్ చేస్తోంది. సో వరుసగా ఒకరినొకరు ఆయిల్ రిఫైనరీస్ టార్గెట్గా ఈ దాడులు కొనసాగిస్తున్నారు. సో రెవల్యూషనరీ గార్డ్స్ సే ఇరాన్ టార్గెటెడ్ ఇజ్రాయెల్ వార్ ప్లేన్ ఫ్యూలింగ్ సైట్స్. So Iran Revolutionary Guards said earlier on Sunday that the country had struck sites used by Israel warplanes for refueling. అనే చెప్తున్నారు. ఎక్కడైతే ఆ ఎయిర్ క్రాఫ్ట్లు రీఫ్యూలింగ్ని చేసుకుంటాయో ఆ స్థానాలు టార్గెట్ చేశారు. 2 rival states bombarded each other for a second day. సో 2 ప్రధానమైనటువంటి నగరాల్లో ఈ దాడులు కొనసాగించిందని చెప్పి ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. ఇన్స్టాలేషన్స్ ప్రొడ్యూసింగ్ ఫ్యూయల్ ఫర్ ఫైటర్ ప్లేన్స్ అండ్ రెజ్మీస్ ఎనర్జీ సప్లై సెంటర్స్ వాజ్ టార్గెటెడ్ by multiple of drones and missiles, Guards said in statement. So Iran Guards ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఆ రీఫ్యూయలింగ్ స్టేషన్స్ని, అక్కడి వాల్ స్టేషన్స్ని, ఎలక్ట్రిసిటీ స్థావరాలని కూడా పూర్తిగా పేల్చేసాం. 2 ప్రధాన నగరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఆయిల్ రిఫైనరీస్ని పూర్తిగా కూడా నేల కూర్చేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. దాంట్లో హైఫా రీజన్ చాలా కీలకమైంది. హైఫా రీజన్ దగ్గర చేరుకొని ఈ ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఇతరత్ర ఎయిర్ వార్ ఎక్విప్మెంట్ సంబంధించినటువంటి వ్యక్తులన్నింటి కూడా ఆ వ్యవస్థలన్నింటి కూడా ఇక్కడి నుంచే ఆ ఫ్యూలింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ ఫ్యూలింగ్ స్టేషన్ని ప్రస్తుతానికి ఇరాన్ కుప్పకూల్చింది. ఇటువైపు హైఫా రీజియన్ పైన ఇజ్రాయెల్లో ఇరాన్ దాడి చేస్తే అటువైపుగా మరికొన్ని ప్రాంతాలే టార్గెట్గా, తెహరాన్లోని కొన్ని కీలకమైన టార్గెట్లే లక్ష్యాలుగా ఈ ఇజ్రాయెల్ కూడా దాడి చేస్తోంది. ప్రధానంగా
ఇరు దేశాలు కూడా ఆయిలీ రిఫైనరీస్ ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తోంది, ఇరాక్ ఆర్గ్యూస్ యుఎస్ టు ప్రివెంట్ ఇజ్రాయిల్స్ ఎయిర్ స్పేస్ వయోలేషన్. సో ఇరాక్ కూడా ఎంట్రీ ఇచ్చింది వార్లోకి. ఇరాక్ ఏం చెప్తోంది, అమెరికాని వార్న్ చేస్తోంది. ఏమని, మీరు ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నారు, మీ యొక్క మద్దతు కారణంగానే వార్ స్పేసెస్లో ఎయిర్ స్పేసెస్ని పూర్తిగా కూడా ధ్వంసం చేస్తోంది. ఇక్కడ ఎందుకు ఇరాక్ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే కనుక ఇరాక్ పై భాగం నుంచి, ఇరాక్ గగనతలం నుంచే ఇరాన్ పైన ఈ దాడులు కొనసాగిస్తుంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఇరాక్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇరాక్ ఆర్గ్యూస్ యుఎస్ టు ప్రివెంట్ ఇజ్రాయిల్స్ ఎయిర్ స్పేస్ వయోలేషన్, గగనతలానికి సంబంధించినటువంటి ఆ వయోలేషన్ ని నిలిపివేయాలని చెప్పి ఇరాక్ అటు అమెరికాకి హెచ్చరిస్తోంది. ఇరాక్ కాల్డ్ ఆన్ ద యునైటెడ్ స్టేట్స్ టు ప్రివెంట్ ఇజ్రాయిలీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ వయోలేటింగ్ ఇరాకీ ఎయిర్ స్పేస్ ఫర్ అటాక్స్ అగేన్స్ట్ ఇరాన్. సో ఇరాన్ పైన దాడి చేసే క్రమంలో ఇరాక్ గగనతలంపై నుంచి దాడులకు సంబంధించి ఈ మిసైల్స్ని, వార్ వెపన్స్ని పంపిస్తోంది. కాబట్టి ఆ ఎయిర్ స్పేస్ వయోలేషన్స్ని తగ్గించమనండి అని చెప్పి అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ దాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు కూడా ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్గా దాడులు కొనసాగిస్తుంది. ఇటువైపుగా ఇజ్రాయెల్లో హైఫా రీజియన్, అటువైపు ఇరాన్లో తెహరాన్ రీజియన్ని టార్గెట్ చేసుకొని దాడులు కొనసాగిస్తోంది. సో అర్ధరాత్రి వరకు కూడా దాడులు కొనసాగాయి. ఇప్పుడు మనం ఈ లైవ్ చేస్తున్న క్రమంలో కూడా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. బలిస్టిక్ మిసైల్స్ని, డ్రోన్స్ని ఇరాన్ వైపుగా పంపిస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, యుద్ధం తీవ్రత పెరుగుతా ఉంది రెండు దేశాల మధ్య. మొదటిసారి ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత తీవ్ర నష్టపోయింది ఇరాన్ లో ఉన్నటువంటి సైనిక సంబంధించినటువంటి అధిపతులను అంతమొందించింది. డైరెక్ట్ ఇంట్లో బెడ్రూమ్ లో మిసైల్ ని చొప్పించింది ఇజ్రాయెల్. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ఇరాన్ ప్రతి దాడులకు పాల్పడుతా ఉంది పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో అణు స్థావరాలన్నీ దెబ్బతిన్నాయి. ఇప్పట్లో అణు బాంబును తయారు చేయడానికి దాని తర్వాత ఈ యురేనియం శుద్ధి చేయడానికి ఉపయోగించేటువంటి అన్ని పరికరాలని దెబ్బతీసేలా, ఎక్విప్మెంట్ అంతా దెబ్బతీసేలా ఇజ్రాయెల్ దాడి చేసింది. కాబట్టి దీనికి ప్రతి దాడులు చేస్తా ఉంది. ఆల్రెడీ నిన్న రాత్రి మళ్ళీ ఇరాన్ పైన చేసినటువంటి దాడుల్లో మొత్తం ఫ్యూయల్ సప్లై చేసేటువంటి ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన కేంద్రంగా దాడి చేసింది. కాబట్టి దానికి ప్రతిగా ఈ రోజు ఇరాన్ సేమ్ అదే విధంగా ధీటుగా బదిలిచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి గ్యాస్ సంబంధించినటువంటి పాయింట్స్ ఏవైతున్నాయో పాయింట్స్ టార్గెట్ గా ఇరాన్ అటాక్ చేస్తా ఉంది. హైఫా నగరం లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టుగా ఇరాన్ దళాలు చెప్పే ప్రయత్నం చేస్తాయి. హైఫాలో దాదాపు 30% సరిపడా ఆయిల్ కి సంబంధించినటువంటి గ్యాస్ నిక్షేపాలన్నీ కూడా ఇజ్రాయెల్ లో హైఫా నగరంలో ఉన్నట్టు ఇజ్రాయెల్ గుర్తించి వాటిని కేంద్రంగా దాడులు చేస్తా ఉంది. మొత్తం ఇజ్రాయెల్ పైన 200 డ్రోన్లు, మిసైల్స్ ఇప్పటికే ప్రయోగం చేసింది. మనం చూసాం, గత ఐరన్ డ్రోమ్స్ అనేటువంటిది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి బాలిస్టిక్ మిసైల్స్ వచ్చినా వాటిని ముందుగానే గుర్తించి గాల్లోనే ఫెయిల్ చేసేటువంటి ఐరన్ డ్రోమ్ వ్యవస్థను కలిగి ఉంది ఇజ్రాయెల్ దేశం. కానీ ఈసారి ఆ మిజైల్స్ ని, ఆ డ్రోన్స్ ని అరికట్టడంలో, గుర్తించడంలో ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్ ఫెయిల్ అయింది. దాంట్లో పెద్ద ఎత్తున ఇరాన్ కి సంబంధించినటువంటి బాలిస్టిక్ తర్వాత మిజైల్స్, ఈ డ్రోన్స్ ఇజ్రాయెల్ లోపలికి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంట్లో 3 మృతి చెందినట్టుగా అనౌన్స్మెంట్ చేశారు. దీనికి మళ్ళీ ప్రతిదాడిగా ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ చేసింది. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మా పైన దాడులు ఆపకపోతే మొత్తం ఇరాన్ ని అగ్నికి ఆహుతి చేస్తామనేటువంటి ఒక స్టేట్మెంట్ కొద్దిసేపటి క్రితమే నెతన్యాహు స్టేట్మెంట్ చేశారు. ఇది కీలక స్టేట్మెంట్ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరాన్ ఆర్మీ చీఫ్ గా అమీర్ హతామిని నియమించారు. అప్పుడున్నటువంటి మొత్తం 7 సైంటిస్టులు, ఆర్మీ చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ ని అంతమొందించారు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి ఆర్మీ. సో ఐడిఎఫ్ కూడా ఒక వీడియో విడుదల చేసింది. మేము స్వరక్షణ కోసం, దేశ రక్షణ కోసమే దాడి చేస్తా ఉన్నాం. ఇరాన్ అనేటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశం. అది ఈ రోజు మేము దాడి చేయకపోతే దాని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలపైన కూడా పడుతుంది ఇరాన్ ప్రభావం. కాబట్టి మేము దాడులు చేయాల్సిన తప్పని పరిస్థితుల్లో దాడి చేస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చూస్తా ఉన్నాం, చాలా ఈ ఉద్రిక్తత పెరుగుతా ఉంది. రోజు రోజుకి యుద్ధం కొనసాగే సిచ్యువేషన్ ఇంకా పెద్దగా అవుతా ఉంది. ఇప్పటికే నగరాలన్నీ కూడా అలర్ట్ చేశారు. హై అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. రైట్ మను.
సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా ఒకరిపై ఒకరు భీకరంగా దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దాడిలో పెద్ద ఎత్తున ఇరు దేశాలు కూడా నష్టపోతూనే ఉన్నాయి. ఇటు హైఫా రీజియన్ టార్గెట్ గా ఇజ్రాయెల్లో ఇరాన్ దాడులు చేస్తోంది. అటువైపుగా టెహరాన్ రీజియన్స్ టార్గెట్ గా పెద్ద ఎత్తున అక్కడి ఆయిల్ రిఫైనరీస్ సంబంధించిన స్టేషన్స్ లో ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. ప్రధాన కారణం ఇరు దేశాలు కూడా ఆయిల్ రిఫైనరీస్ పైనే, ఆయిల్ గ్యాస్ స్టేషన్స్ పైన దాడులు చేయడం గల కారణం ఒకటి ఏంటి అంటే అక్కడ యుద్ధానికి వినియోగించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు, జట్లు, ఇతరత్రవన్నీ కూడా ఇక్కడే ఫ్యూలింగ్ చేసుకుంటూ ఉంటాయి. రీఫ్యూలింగ్ మొత్తం కూడా ఇక్కడే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దాడులు చేస్తే ఆ రీఫ్యూలింగ్కి కొంత ఇబ్బంది తలెత్తవచ్చు. ఈ రీఫ్యూలింగ్ కారణంగా కొంత ఇబ్బంది తలెత్తి వాటి ద్వారా పెద్ద ఎత్తున ఎక్కడి నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు లిగవాలన్నా, ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించి ఇంకేదైనా ముందుకు కొనసాగాలన్నా కూడా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ టార్గెట్స్ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే హైఫా రీజియన్లోని పెద్ద ఎత్తున ఆయిల్ రిఫైనరీ స్టేషన్సే టార్గెట్గా ఇరాన్ దాడులు చేస్తుంటే ఈ దాడిలో సుమారుగా 3 సామాన్యమైన పౌరులు మరణించినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అటువైపుగా ఇరాన్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి కొనసాగిస్తూనే ఉంది. దాడిలో చాలా పెద్ద ఎత్తున అక్కడ రిఫైనరీ స్టేషన్స్ కూడా కుప్పగూలిపోయాయి. సో ప్రస్తుతానికి షార్ప్ ఎస్కలేషన్, ఆయిల్ రిఫైనరీ సివిలియన్ ఏరియాస్ హూ హిట్ వాట్ ఇన్ లేటెస్ట్ ఎస్కలేషన్. ఇన్ ఏ షార్ప్ ఎస్కలేషన్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ హ్యావ్ బీన్ ఫైటింగ్ ఈచ్ అదర్. సో ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటంటే హిట్ ఇట్స్ న్యూక్లియర్ ఆర్చివ్స్. సో న్యూక్లియర్ టార్గెట్స్ ఇక్కడ ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. దాడిలో న్యూక్లియర్ స్థావరాలపైన చాలా పెద్ద ఎత్తున దాడికి పాల్పడి అక్కడ మారణహోమం సృష్టించింది. ద అటాక్స్ హ్యావ్ కిల్డ్ అట్లీస్ట్ 7 ఇజ్రాయలీ సివిలియన్స్. ఇరాన్ కూడా ఈ రకంగానే ఈరోజు హైఫా రీజియన్ టార్గెట్ చేస్తుంటే సుమారుగా 200 మంది ఇందులో గాయాలపడినట్టు తెలుస్తోంది. 7 మరణించారు. దాంట్లో ఒక 7 సోల్జర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 7 సోల్జర్స్, 200 మంది తీవ్రంగా గాయాల పాలయ్యాయి. సో ద ఐడిఎఫ్ కంప్లీటెడ్ అన్ ఎక్స్టెన్సివ్ సిరీస్ ఆఫ్ స్ట్రైక్స్ ఆన్ టార్గెట్స్ ఇన్ తెహరాన్ రిలేటెడ్ టు ద ఇరానియన్ రెజిమీస్ న్యూక్లియర్ వార్ వెపన్ ప్రాజెక్ట్స్. సో అని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్వీట్ చేసింది. ఇరాన్స్ డిఫెన్స్ మినిస్టర్ హెడ్ క్వార్టర్స్ పైన, తెహరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ న్యూక్లియర్స్ పైన దాడి చేసింది, న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ పైన దాడి చేసింది. సో ఈ దాడిలో సుమారుగా 400 మందికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. కొన్ని పదుల సంఖ్యలోనే మరణాలు సంభవించాయి. ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాలు కూడా ఈ దాడిని కొనసాగిస్తూనే ఉన్నాయి. సో ఇప్పటికీ హైఫా రీజియనే టార్గెట్గా అటు ఇరాన్ దాడులు చేస్తూ ఉంటే అక్కడ చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. అక్కడి హైఫా రీజియన్లోని ఆయిల్ రిఫైనరీ స్టేషన్స్ మొత్తం కూడా కుప్పకూలిపోయాయి, మంటలు ఎగిసి పడుతున్నాయి, అగ్నికి ఆహుతైపోయాయి. ఈ దాడులు ఇంకా కొనసాగే అవకాశం కనబడుతోంది. కానీ ఇతర దేశాలు, ఇరాక్ లాంటి దేశం ఏం చెప్తుందనంటే అక్కడ ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ వాయులేషన్ కి పాల్పడింది. సో మా గగనతలంపై నుంచి బాలిస్టిక్ మిసైల్ని, డ్రోన్లను ప్రయోగించి ఇరాన్ పైన దాడి చేస్తోంది. ఇది పూర్తిగా వాయులేషన్ కిందికే వస్తుంది. సో మా పైన దాడి చేయకుండా నిలిపివేయండి అని చెప్పి అమెరికాకి ఇరాక్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ వార్నింగ్ ని ఇజ్రాయెల్ ఎలా తీసుకుంటుందో చూడాలి. ఇజ్రాయెల్ ఈ వార్నింగ్ ఎలా పరిగణలో తీసుకుంటుంది, ఇరాక్ కి ఎటువంటి సమాధానం చెప్తుంది, ఇరు దేశాల మధ్య ఎటువంటి చర్చలు ఉంటాయని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా ఇరాన్కే 100% మద్దతుగా ఉంటుంది. రేపటి రోజు డైరెక్ట్గా యుద్ధ క్షేత్రంలోకి డైరెక్ట్గా ఇరాక్ దిగిపోయినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సో ప్రస్తుతం ఆయిల్ రిఫైనరీ స్టేషన్సే టార్గెట్గా ఇరు దేశాలు కూడా పరస్పరంగా దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ దాడుల్లో చాలా తీవ్రంగా ఇరు దేశాలు కూడా నష్టపోయాయి. תשמור ככה, תשמור על המבנה ככה, בסדר? אוקיי, אני מתחיל, בסדר? 100%, עושה, נכנס. פגע, בסדר, תשמור ככה. נופל ב-100%. נופל ב-100%. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.